ఒకే ఒక డైలాగ్ రాజకీయాల్ని కుదిపేస్తోంది. అధికార విపక్షాలన్నీ ఆ డైలాగ్ చుట్టూనే తిరుగుతున్నాయి. రప్ప అంటూ రాజకీయాల్లో రచ్చ రాజేస్తోంది. ఫ్లెక్సీతో మొదలైన నిప్పురవ్వ రణజ్వాలగా మారి ఏపీ పాలిటిక్స్ లో హీటు పుట్టిస్తోంది. వారం కాదు, 2 వారాలు కాదు, ఏకంగా నెల రోజులుగా సెగలు రేపుతోంది. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? రప్ప డైలాగ్ పై ఎందుకింత రచ్చ? రంజుగా రప్ప రాజకీయం. అధికార విపక్షాల మధ్య హై వోల్టేజ్ వార్. విమర్శలు ప్రతి విమర్శలతో హీటెక్కిన పాలిటిక్స్. ఒక్క డైలాగ్ పై ఎందుకీ రచ్చ? రెచ్చగొడుతున్నదెవరు? రెచ్చిపోతున్నదెవరు? వైసీపీ వెర్షన్ ఏంటి? టీడీపీ సమాధానం ఏంటి? రప్ప రణజ్వాల ఆగేదెప్పుడు? ఏపీలో రప్ప రాజకీయం రంజుగా సాగుతోంది. ఈ ఒకే ఒక్క డైలాగ్ నెల రోజులుగా మంట పుట్టిస్తోంది. లీడర్ టు క్యాడర్ వరకు రచ్చరాజేస్తోంది. నాయకులు నోరు తెరిస్తే రప్ప అంటూ ట్రెండింగ్లో కంటిన్యూ అయ్యేలా చేస్తున్నారు. వైసీపీ సమర్థనలు, టీడీపీ కౌంటర్లతో పొలిటికల్ వార్ హీటెక్కింది. రాజకీయాల్లో సినిమా డైలాగులు కామన్. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. అన్ని పార్టీల లీడర్లు వీటిని తరచుగా వాడేస్తూ ఉంటారు. పాపులర్ డైలాగులకు పాలిటిక్స్ మిక్స్ చేస్తూ దంచి కొడుతూ ఉంటారు. క్యాచీగా ఉండడంతో ఇటు క్యాడర్ను అట్రాక్ట్ చేస్తున్నారు, అటు ప్రత్యర్థికి సూటిగా తాకుతాయి. అందుకే పాపులర్ సినీ డైలాగులను పొలిటికల్ లీడర్లు తగ్గేదేలే అంటూ మామూలుగా కాదు, ఓ రేంజ్లో వాడేస్తూ ఉంటారు. ఇలా గతంలో ఎన్నో డైలాగులు వచ్చాయి, నిప్పు రాజేశాయి, మంట పుట్టించాయి, కొన్నాళ్లకు ఫేడౌట్ అయ్యాయి. కానీ రప్ప రాజకీయం అలా కాదు. తొలి రోజు నుంచి ఇప్పటిదాకా ఏపీ రాజకీయాల్లో సెగలు రేపుతూనే ఉంది. 10, 20 కాదు, ఏకంగా నెల రోజులుగా మంటలు రేపుతోంది. పుష్ప 2 సినిమాలోని రప్ప డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇదే డైలాగ్ వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీలు, బ్యానర్లలో కనిపించడం, ఆ పార్టీ అధినేత జగన్ నోటి వెంట నుంచి రావడం పాలిటిక్స్ ను హీటెక్కించింది. రప్ప నరికేస్తాం. జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో ఓ వైసీపీ కార్యకర్త ప్రదర్శించిన రప్ప పోస్టర్ దుమారానికి దారితీసింది. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ ఆ ఫ్లెక్సీలో రాయడం రగడకు దారితీసింది. జగన్ పర్యటన ముగిసి నెల రోజులైనా ఈ డైలాగ్ మాత్రం పొలిటికల్ ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాలు రోజు రప్ప అంటూ విమర్శలు ప్రతి విమర్శలకు దిగుతున్నాయి. ఫ్లెక్సీ రూపంలో రాజుకున్న నిప్పురవ్వ ఇప్పుడొక రాజకీయ జ్వాలగా మారింది. ఎవరి మైలేజ్ మాటేమో కాని మంటల్ని ఆరనీయకుండా చేస్తోంది. రప్ప చుట్టూనే సరికొత్త రాజకీయాలు నడుస్తున్నాయి. సినిమా డైలాగ్ కాబట్టి సినిమాటిక్ గానే చూడాలంటోంది వైసీపీ. రాజకీయంగానే నడపాలంటోంది టీడీపీ. సినిమా డైలాగ్ ఫ్లెక్సీలో రాస్తే తప్పేంటని వైసీపీ క్వశ్చన్ చేస్తోంది. డైలాగులో రెచ్చగొట్టే కంటెంట్ ఉందని కూటమి కౌంటర్ ఇస్తూ వస్తోంది. తప్పంటూనే టీడీపీ నేతల నుంచి రప్ప డైలాగ్స్ తరచుగా వినిపిస్తున్నాయి. రప్ప కాదు, కన్ను గీటి లేపేయాలంట. వచ్చి 2029లో రపా కోస్తాము, ఇలాంటి పదాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో, ఏది ట్రెండ్లోకి వస్తుందో చెప్పలేం. ఒకప్పుడు పార్టీ ముద్రించిన పోస్టర్లు, బ్యానర్లే ప్రదర్శించేవాళ్లు. ఇప్పుడు అలా కాదు. కార్యకర్తల్లో క్రియేటివిటీ ఎక్కువైంది. లీడర్లను ఆకట్టుకునేందుకో లేదా పార్టీకి మైలేజ్ రావాలనేమో కానీ కాంట్రవర్షియల్ ఫ్లెక్సీలు ఎక్కువయ్యాయి. ఏదో పాపులర్ సినిమా డైలాగే కదా అని కాస్త పొలిటికలైజ్ చేసి రాసేస్తున్నారు. కానీ వారికేం తెలుసు, రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుందని. జగన్ పల్నాడు పర్యటనలో ఓ కార్యకర్త పెట్టిన ఫ్లెక్సీ కూడా ఇలానే రాజకీయ రగడకు కారణమైంది. వైసీపీ టీడీపీ మధ్య హై వోల్టేజ్ వార్కు దారితీసింది. ఇదేదో ఆ రోజు క్యాడర్ను అట్రాక్ట్ చేస్తుందిలే అనుకున్నారంతా. కానీ పాలిటిక్స్లో రప్ప నడిపే రాజకీయ ఆయుధమైంది. అధికార పక్షం ఈ డైలాగును సీరియస్గా తీసుకుని కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తూ కాక పుట్టిస్తోంది. దీనికి వైసీపీ అదే రేంజ్లో రీకౌంటర్ ఇస్తోంది. ఆయన ఎవరో రప అని పెట్టుకున్నాడు. ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించవు. ఎందుకు సహిస్తావు? పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు. రప్ప డైలాగ్ జనాల్లోకి ఎలా వెళ్ళిందో కానీ రాజకీయాల్ని యమరంజుగా నడిపిస్తోంది. ఫ్లెక్సీని కూడా రాజకీయం చేస్తారా? సినిమా డైలాగును ప్రదర్శిస్తే తప్పేంటని వైసీపీ అధినేత జగన్ సమర్థించారు. ఫ్లెక్సీలో రాస్తే తప్పెలా అవుతుందన్నారు. దీన్ని క్యాష్ చేసుకుంటోంది అధికార పక్షం. అసలు ఎలా సమర్థిస్తారు? కార్యకర్తలు తప్పు చేస్తే వారించాలి కానీ వెనకేసుకు రావడం ఏంటని అంటోంది. అందులో రెచ్చగొట్టే కంటెంట్ చాలా ఎక్కువగా ఉందని కూటమి నేతలు అంటున్నారు. ఇదేదో వారంలో సమసిపోతుందని అంతా అనుకున్నారు. కానీ నెల రోజులుగా రచ్చను కంటిన్యూ చేస్తూనే ఉంది. సినిమా డైలాగును పోస్టర్పై రాసి ప్రదర్శించినందుకు 131 మందికి నోటీసులు, 2ని రిమాండ్కు పంపేలా చేసింది. ఎవరో ఒకరు సినిమా డైలాగులు ప్రదర్శిస్తే వారికొచ్చిన నష్టం ఏంటి అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
131 మందికి నోటీసులు, 2 రిమాండ్కు పంపారన్నారు. చంద్రబాబు ఎవరి పేరు చెబితే వారిని పిలిపించడం, రోజంతా కూర్చోబెట్టడం, కేసులు పెట్టడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఛార్జ్షీట్లో ఓ 3-4 పేర్లు రాసి అండ్ అదర్స్ అని రాస్తున్నారని, ఆ తర్వాత తమ టార్గెట్లో ఉన్నవారిని అందులో జోడిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజానికి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో డైలాగులు ఇంకా దారుణమన్నారు. సినిమా డైలాగులు ప్రదర్శిస్తే కేసులు పెట్టడం ఏమిటి, సినిమాలు ఆపేయండంటూ జగన్ హితవు పలికారు. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ముమ్మాటికి తప్పేనంటున్నారు. రప్పారప్పా పేరుతో ఒక టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రప్పారప్పా డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయి తప్ప రాజకీయాల్లో కాదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాలిటిక్స్లో దాన్ని ఎలా వాడినా తప్పే అంటున్నారు. ఇలా రప్పారప్పా రాజకీయం ఏపీలో నెల రోజులుగా సాగుతోంది. వైసీపీ నేతల్ని తప్పు పడుతూనే కూటమి నేతలు తమదైన స్టైల్లో ఆ డైలాగును వాడేస్తుండడం మరింత వేడిని రాజుకునేలా చేస్తోంది. అదే డైలాగ్ను డైరెక్ట్ గానే అంటాం, అప్పుడేం చేస్తారో చూస్తామని వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేతలు. చెప్పడమే కాదు, డైలాగ్ డెలివరీస్ నాటి నుంచి నేటి దాకా సాగుతున్నాయి. అలా అన్నందుకే వైసీపీ ఎమ్మెల్సీ మొంటితోక అరుణ్ కుమార్ పై కేసు ఫైల్ అయింది. మరోవైపు ఈ డైలాగ్ ని తప్పు పడుతూనే టీడీపీ నేతలు రప్పారప్ప లాంగ్వేజ్ ని వాడేస్తూ కౌంటర్స్ ఇస్తున్నారు. అందరి నోట రప్పారప్పా మాటే, లీడర్ నుంచి క్యాడర్ దాకా ఇంతే. ఎప్పుడైతే ఫ్లెక్సీలో కనిపించిందో, నేతల నోట వినిపించిందో అప్పుడే పాపులర్ అయిపోయింది. ఏపీ లీడర్లు ఈ మాట ఎత్తకుండా రాజకీయాలపై మాట్లాడడం లేదంటే ఇది ఏ రేంజ్లో ఫేమస్ అయిందో అర్థమవుతోంది. మైలేజ్ కోసం ఎవరి వెర్షన్ వారు వినిపిస్తున్నారు. చోటా లీడర్ నుంచి బడా లీడర్ దాకా అంతే. రప్పారప్పా అంటేనే అట్రాక్ట్ చేస్తామనుకున్నారేమో కానీ ఎవ్వరూ తగ్గడం లేదు. సందర్భం ఏదైనా ఈ డైలాగ్ వినిపించకుండా ఉండలేకపోతున్నారు. ఓవైపు తప్పు అంటూనే టీడీపీ నేతలు వాడేస్తున్నారు. నేతలందరూ ఒక్కొక్కరుగా రప్పారప్పా అంటూ రాగాలు తీస్తున్నారు. ఇలా మాట్లాడినందుకు వైసీపీ నేతలు కొందరు కేసులు ఎదుర్కొంటున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పై కేసు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఇటీవల నిర్వహించిన వైసీపీ సమావేశంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే కూటమి నేతలు లెక్కలు తేలుస్తామని, తమ కార్యకర్తలు ఇళ్ల దగ్గరకు తీసుకువెళ్లి రప్పారప్పా చేస్తానంటూ అరుణ్ కుమార్ చేసిన కామెంట్స్ కాకరేపాయి. మొండితోక చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ టీడీపీ నేత సత్యనారాయణ కంచికచర్ల పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పై కంచికచర్ల పోలీసులు కేసు బుక్ చేశారు. వైసీపీ కార్యకర్తలు రప్పారప్పా అనే డైలాగ్ను వేలం వెర్రిగా చెప్పొద్దని సలహా ఇచ్చారు పేర్ని నాని. అలా సలహా ఇస్తూనే ఏం జరిగినా అంతా చీకట్లోనే అయిపోవాలని అన్నారు. ఇది ఏపీ రాజకీయాల్ని మరింత రాజుకునేలా చేసింది. ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడి ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప అంటావు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరం ఉండాలి మనకి. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఆపయా, పెద్ద నరికేవాడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావా ఏమన్నా? ఇవి చట్టవిరుద్ధమైన వ్యాఖ్యలని, హింసను ప్రేరేపించేలా ఉన్నాయని అధికార పక్ష నేతలు భగ్గుమన్నారు. పేర్ని నాని మాత్రం తాను రప్పారప్పా అనవద్దన్నారని, తాను వివాదాన్ని తగ్గించేందుకు చేసిన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రప్ప అని అనద్దు, సభ్యత సంస్కారం కాదు, అనబాకండి అని చెప్తూ ఎందుకు అనాలయ్యా? మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా, అవమానం కలిగించాడు ఎవడన్నా, దుఃఖం కలిగించాడు ఎవడన్నా, మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా, మన నిలువు నీడ లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు. అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడదాం, దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. నేను ఎవడన్నా నరకమని చెప్పానా? ఈ వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు పేర్ని నానిపై కంప్లైంట్ ఇచ్చారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపి మూకలని కూడా రోడ్డు మీదకి వచ్చి అదే హింసా రాజకీయాలని మనం బయటకు మళ్ళా తీసుకొస్తాము, లేకపోతే హింసా రాజకీయాలను ప్రేరేపిస్తాము, లేకపోతే బయటకు వచ్చి 2029లో రపారపా కోస్తాము, ఇలాంటి పదాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ మీ ఆటలు సాగు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, జనాల్ని రెచ్చగొట్టే పరిస్థితుల్లో మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా, అదేవిధంగా ఆడబిడ్డల్ని అవమానకరంగా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లోని టాలరేట్ చేసే ప్రసక్తి ఉండదు. కొందరు మంత్రులు సైతం రప్పారప్పా డైలాగ్ను ప్రస్తావించారు. జగన్ రప్పారప్పా రెడ్డిగా తనను తాను ఆవిష్కరించుకున్నారని మంత్రి సత్యకుమార్ ఫైర్ అయ్యారు. చీకట్లోనే ప్రత్యర్థులను లేపేయాలన్న పేర్ని నాని వ్యాఖ్యలను సమర్థించేలా పట్టపగలే అలా చేయాలని జగన్ వ్యాఖ్యానించడం హింసాత్మక భావజాలానికి ప్రతీక అని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ప్రజలు రప్పారప్పా నరికేశారని,
కాస్త డిఫరెంట్ యాంగిల్లోనే చెప్పారు మంత్రి పయ్యావుల కేశవ్. రప్పారప్పా డైలాగులో కాస్త నెగటివిటీ కనిపిస్తున్న వైసీపీపై కౌంటర్ అటాక్ కోసం దాన్నే వాడేశారు ఆయన. వైపు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతున్నావు, మరోవైపు ఈ రాష్ట్ర ప్రజానీకానికి నువ్వు ఒక పాలెగాడిగా తయారైతున్నావు. అరాచకం, అశాంతి, రప్ప నరుకుతానంటే అది పాలెగాళ్ల సంస్కృతి అనేటువంటిది నేను చెప్తా ఉన్నా. ఈ డైలాగ్ను టీడీపీ నేతలు వాడేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రప్పారప్పా వ్యాఖ్యలతో వైసీపీపై విరుచుకుపడ్డారు. ఇటీవల తాడిపత్రిలో పర్యటించిన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి టీడీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. దీనికి కౌంటర్గా నీకు రప్పారప్పా సినిమానే అంటూ ఫైర్ అయ్యారు జేసీ. మీరు రఫా రాత్రి కూడా కన్నిగిస్తే ఈ మాట ఉంటే ఎవరు దాన్నైనా బాగుంటే తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. తగ్గించుకో సిద్ధార్థ్ రెడ్డి, మారు. నువ్వు కూడా చాలా స్టైల్ ఏదో మాట్లాడుతుంటావు, అవి పనికిరావు నాన్న. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు లాంటి నేతలు రప్పారప్పా డైలాగ్స్ను తప్పుపడుతున్నారు. సినిమాల్లో చేసిన వాటిని అనుకరిస్తే తప్పేంటని జగన్ అనడంపై మండిపడుతున్నారు. కానీ వైసీపీ నాయకులు ఇదే డైలాగ్ను ఎంత సీరియస్గా అన్నారో అదే రేంజ్లో రప్పారప్పా అంటూ టీడీపీ నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తల నరికినట్టు నరుకుతాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. నేను అంటున్నా, నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మార్పని చెబుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. నిజానికి రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఎవరి మాటలు తుఫాన్గా మారతాయో, ఎలా రచ్చ సృష్టిస్తాయో చెప్పడం కష్టం. కొన్నిసార్లు పాజిటివ్గా మాట్లాడినా అది బూమరాంగ్ అవుతోంది. ఇంకొన్నిసార్లు ఫ్లోలో నోరు జారినా దుమారానికి దారితీస్తోంది. కానీ ఇప్పుడు రప్పారప్పా ఎపిసోడ్ అంతా దీనికి టోటల్ డిఫరెంట్. ఓ కార్యకర్త ఫ్లెక్సీలో రాసిన అక్షరాలు రాజకీయ రణాన్ని రాజేశాయి. అందులో ఉన్నదంతా సినిమా డైలాగే, కాకపోతే పొలిటికలైజ్ చేయడమే రచ్చకు కారణమైంది. అందులో వాడిన పదాలు సినిమావే, కానీ రాజకీయాలకు ఆపాదించడం వివాదమైంది. దీనికి ప్రత్యర్థి కౌంటర్ ఇస్తే ఓ రోజో 2 రోజులకో ముగిసిపోయేది. కానీ ఇదే లాంగ్వేజ్ ఇరు పార్టీల నేతలు పదే పదే వాడటంతో పొలిటికల్ వార్ అంతకంతకు ముదిరింది. ఇరువైపులా రప్పారప్పాకు ఎండ్ కార్డు పడేలా చూడాలి. కానీ ఎవరూ దీనికోసం ప్రయత్నించలేదు. విమర్శలు ప్రతి విమర్శలతో వివాదాన్ని మరింత రాజుకునేలా చేశారు. ఫలితంగా డైవర్షన్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయి. అభివృద్ధి కాదు, రప్పారప్పా చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. రప్పారప్పా నరికేస్తామనే డైలాగ్ ఏపీ రాజకీయాల్లో పెను తుఫానికి కారణమైంది. అసలు ఇలా మాట్లాడడం హింసాత్మక చర్య కిందకే వస్తుందా? క్రిమినల్ బెదిరింపుగానే పోలీసులు చూస్తారా? బెదిరించినా భయపెట్టేలా మాట్లాడినా శిక్షార్హమేనా? బిఎన్ఎస్ 2023లోని సెక్షన్ 351(2) ఏం చెప్తోంది? పోలీసులు ఏమంటున్నారు? గతంలో ఎన్నో సినిమా డైలాగులను రాజకీయంగా వాడేశారు నేతలు. పుష్ప 1లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అనేది తగ్గేదేలే అనే మాటల్ని పార్టీలు తెగ వాడేశాయి. అంతకుముందు ఇలా ఎన్నింటినో ఎవరికి అనుకూలంగా వాళ్లు మార్చేసుకుని వాడేశారు. కానీ పుష్ప 2లోని రప్పారప్పా డైలాగ్ మాత్రం రాజకీయ తుఫాన్కు కారణమైంది. రీల్ మీదే కాదు, రియల్గా పొలిటికల్గానూ హీట్ పెంచుతోంది. కౌంటర్లే కాదు, పోలీస్ కేసులు దాకా వెళ్ళింది. సినిమా పరంగా ఇది హిట్టే, పాలిటిక్స్లో మాత్రం మంటే. రప్పారప్పా రాజకీయాల్ని ఆగమాగం చేస్తోంది. ఇందులో తప్పేం లేదని వైసీపీ అంటుంటే రెచ్చగొట్టేలా ఉందని టీడీపీ అభ్యంతరం చెబుతోంది. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అనేది రాజకీయాల్లో అధికార విపక్షాల మధ్య మామూలే. రప్పారప్పా విషయంలోనూ అదే జరుగుతోంది. మరి చట్టం దృష్టిలో తప్పేనా అనేది హాట్ టాపిక్గా మారింది. కేసుల దాకా వెళ్లడం, ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. రప్పారప్పా నరికేస్తాం డైలాగ్ హింసాత్మకమేనంటోంది చట్టం. బిఎన్ఎస్ 2023లోని సెక్షన్ 2 ఆఫ్ 351 ప్రకారం నేరమంటున్నారు పోలీసులు. క్రిమినల్ బెదిరింపుగానే చూస్తామని హోంశాఖ అంటోంది. బెదిరించినా భయపెట్టేలా మాట్లాడినా శిక్షార్హమేనంటోంది. 7 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ విధించే అవకాశం ఉంది. దీనికి తోడుగా బిఎన్ఎస్ సెక్షన్ 152 కూడా ఉందంటున్నారు. దేశ సమగ్రతకు లేదా శాంతి భద్రతలకు భంగం కలిగించే ఉద్దేశంతో హింసను ప్రేరేపిస్తే ఈ సెక్షన్ ఉపయోగిస్తారు. రప్పారప్పా డైలాగే తప్పనుకుంటే అసలు సినిమాలో ఇలాంటి డైలాగ్ ఉండడమూ తప్పేనంటారు జగన్. సెన్సార్ బోర్డు ఓకే చెప్పింది కాబట్టి ఇక అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదనేది ఆయన లాజిక్. సినిమాలో హీరో అన్నట్లు గడ్డం కింద చేతులు పెట్టి యాక్షన్ చేసి చూపించినా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అలా అరెస్ట్ చేస్తే ఇది ప్రజాస్వామ్యం ఎందుకవుతుందన్నారు. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా?
రీల్ మీద ఎలా ఉన్నా రియల్గా మాత్రం కేసులు తప్పడం లేదు. ఆల్రెడీ ఈ రప్పా డైలాగులు రాసినందుకు ఇద్దరిని జైల్లో పెట్టారు. ఎమ్మెల్సీ పైనే కేసు నమోదు చేశారు. 131 మందికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. అయినా రప్పా రాజకీయం నడుస్తూనే ఉంది. రెండు పార్టీల నేతలు తగ్గేదేలే అంటూ వేడి రాజేస్తున్నారు. అంటే తెలుగుదేశంలో సభ్యత్వం ఉన్నవాడే సంవత్సర కాలం పరిపాలన తర్వాత రఫ అని పెట్టాడంటే ఏంటి? మీరు ఎక్కడికి పోతున్నారు? మీ ప్రభుత్వం ఒక కుర్రవాడు తెలుగుదేశం సభ్యత్వం ఉండి రఫ కోసేస్తాం అంటుండే మీ కార్యకర్త అంత తిరగబడ్డాడంటే మీరు ఎక్కడికి పోతున్నారయ్యా లోకేష్? ఎక్కడికి పోతున్నారా చంద్రబాబు? ఏపీలో ఎన్డీఏ కూటమి పాలనతో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అయితే పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటున్నారని కూటమి నేతలు చెబుతున్నారు. ఇలా ఏపీలో రాజకీయ వాతావరణం హాట్గా ఉంది. అధికారంలోకి వస్తే రఫా అని తలను నరికేస్తాం, కళ్ళు పీకేస్తాం, కాళ్ళు చేతులు నరికేస్తామంటే ఇది ఎవరిది తప్పు? ఇది ఆ కార్యకర్త తప్పు కాదు, ఇది ఆ నాయకుడిది తప్పు కాదు. అటువంటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిదే తప్పు. ఏపీనే కాదు, తెలంగాణను రప్పా రాజకీయాలు తాకాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాటల మంటలు రేగాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రప్పా రాజకీయం ఓ రేంజ్లో నడిచింది. కానీ కొన్ని రోజులకే ఈ ఎపిసోడ్కు ఎండ్ కార్డు పడింది. అదే ఏపీలో నెల రోజులుగా సెగలు రేపుతూనే ఉంది. వాస్తవానికి రాజకీయాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదు. సినిమా డైలాగులైనా ఇంకేదైనా రచ్చకు కారణమవుతుందని తెలిస్తే మాట్లాడకపోవడం బెటర్. కానీ పార్టీలు కావాలనే పదే అవే డైలాగుల్ని వాడేస్తున్నాయి. ఇది ఇప్పుడే కాదు, గతంలోనూ ఎన్నోసార్లు జరిగాయి. పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఈ రాజకీయం ఎటు వెళుతోంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఓ పార్టీ నేతలుగా ఉండి రప్పా వ్యాఖ్యలు చేయడం ఏంటి? దానికి అదే రేంజ్లో రప్పా అంటూ కౌంటర్లివ్వడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుంది. నాయకులే రప్పా అని పిలుపునిస్తే కార్యకర్తలు ఎలా ఉంటారు? కార్యకర్తలు రెచ్చిపోతే దాని ఫలితాలు ఎలా ఉంటాయి? ఎవరినైనా రప్పా అని తెగబడితే దానికి బాధ్యత ఎవరిది? ఎవరు తీసుకుంటారు? దీనికి బాధితులుగా మారిన వారిని ఎవరాదుకుంటారు? ఇక వారు తిరిగి తాము అధికారంలో ఉన్నాం కదా అని అదే చీకట్లో పని కానిస్తే దానికెవరు బాధ్యులు? అసలు రాష్ట్రంలో రప్పా అని రెచ్చిపోతుంటే ఇక పోలీసులెందుకు, పాలనెందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం చేసుకుని మాట్లాడితే పరిస్థితి అదుపులో ఉంటుంది. అంతేకాని నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితే ఎలా? ఈ మాత్రం చిన్న లాజిక్ మిస్ అయితే రాజకీయాల్లో కష్టమేనని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు. రప్పా డైలాగులు ఏ పార్టీకి మంచివి కాదు. వినడానికి బాగానే ఉన్న కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా చేస్తాయి. ప్రశాంత వాతావరణాన్ని చెడగొడతాయి. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. శాంతి భద్రతలు అదుపు తప్పడానికి కారణమవుతాయి. అందుకే రాజకీయ పార్టీలు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకపోవడమే బెటర్.